గూగుల్ I/O ఈవెంట్లో గూగుల్ వాళ్ళు కొత్త ఫీచర్ లేదా కొత్త టూల్ తీసుకొచ్చారు, సింత్ ఐడి డిటెక్టర్ అని చెప్పి. బేసికలీ మనం జెమినై AI కానీ గూగుల్ వాళ్ళ AI యూజ్ చేసి ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేసినా దానికి ఒక సింత్ ఐడి అనేది ఒక ట్యాగ్ అటాచ్ అవుతుంది. ఈ సింత్ ఐడిని బేస్ చేసుకొని ఒక కాంటెంట్ అనేది, ఒక ఫోటో లేకపోతే ఆడియో క్లిప్, వీడియో క్లిప్, ఇది నిజంగా కెమెరాలో షూట్ చేశారా లేకపోతే AI తో క్రియేట్ చేశారా అనేది గూగుల్ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఆబ్వియస్లీ గూగుల్ వాళ్ళు తయారు చేశారు కాబట్టి గూగుల్ వాళ్ళే వాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్లీ ఎన్విడియా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సర్వీసెస్ లో కూడా ఈ సింత్ ఐడి వాడడం స్టార్ట్ చేశారు. బేసికలీ ప్రపంచంలో అందరూ ఈ సింత్ ఐడి వాడితే గూగుల్ చెప్పగలుగుతుంది ఓ ఫోటో నిజం ఫోటోనా లేకపోతే AI తో తయారు చేశారా అని. లేకపోతే ఈ ఐడి కూడా దేనికి పనికిరాదు. ఎనివే, ఈ సింత్ ఐడి లాంటి కాన్సెప్ట్ వేరే కంపెనీస్ కూడా తీసుకొచ్చాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిఫరెంట్ స్టాండర్డ్ కాకుండా అందరు కలిసి ఒకే స్టాండర్డ్ క్రియేట్ చేస్తే AI కాంటెంట్ ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఎవరిది వాళ్ళే చేసుకుంటా అంటే ఈ AI కాంటెంట్ ని గుర్తుపట్టడం అయితే అసలు ఇంపాసిబుల్. అట్లీస్ట్ 99% వరకు అయితే పాసిబిలిటీ లేదు. ఒక ఫోటో చూసి లేకపోతే ఒక వీడియోని చూసి ఇది రియల్ ఫోటోనా లేకపోతే AI తో క్రియేట్ చేశారా అని మీరు చెప్పగలుగుతారా? వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి.